సపోజ్ ఇప్పుడు మనకి ఇట్లాంటి కాంట్రవర్సీస్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడు వస్తుంది? 10th షెడ్యూల్ని కూడా మనం చూసినప్పుడు 10వ షెడ్యూల్లో ఏమని చెప్తుంది? అది పార్టీ ఫిరాయింపులకి వ్యతిరేకంగా చట్టం, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, అదొక రాజ్యాంగ సవరణ చట్టం. ఓకే, సో మనకి 1985లో 52nd అమెండ్మెంట్ ద్వారా, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా తెచ్చినారు. అయితే దీంట్లో ఎవరైనా పార్టీ ఫిరాయిస్తే వాళ్ళని అనర్హత డిక్లేర్ చేయడానికి అధికారం ఎవరికి ఇచ్చినారు అని అంటే, సపోజ్ సే లోక్సభ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనము లోక్సభలో స్పీకర్కి అనర్హత డిక్లేర్ చేసేటువంటి అధికారం ఇచ్చినారు. కానీ ఇప్పుడు స్పీకర్ కూడా ఒక పొలిటికల్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. సో స్పీకర్ కూడా నిష్పక్షపాతంగా పనిచేయకపోవచ్చు, స్పీకర్ కూడా పక్షపాత ధోరణిలో పనిచేయవచ్చు. సో ఇట్లాంటి సందర్భాలు కూడా స్పీకర్కి అగెన్స్ట్గా కోర్టులో కేసెస్ ఫైల్ అయినవి. సో ఫైల్ అయినప్పుడు కోర్ట్ ఏం చెప్తుంది ఈ స్పీకర్ యొక్క డిసిషన్కి వ్యతిరేకంగా అంటే, సో వీ కెనాట్ డైరెక్ట్ ద స్పీకర్ టు టేక్ యాక్షన్ హరీబరీ. సో స్పీకర్ని మేము డైరెక్ట్ చేయలేము, మేము స్పీకర్కి డైరెక్షన్స్ ఇవ్వలేము, కానీ వాళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పని చేయకూడదు, పక్షపాతంగా పని చేయకూడదు. సో కొంచెం మంచి టైంలో వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి అని అంట. మరొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆర్టికల్ 72 ప్రకారం మనకి క్షమాభిక్ష అధికారాలు ఉంటాయి ప్రెసిడెంట్కి. సో ఆ విషయంలో కూడా కోర్టు క్లియర్గా చెప్తుంది, మేము ఈ విషయంలో కూడా ప్రెసిడెంట్కి ఎలాంటి డైరెక్షన్స్ అవి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి. సో ఇప్పుడు కేరళ గవర్నమెంట్ నౌసే కేరళ గవర్నమెంట్ వెళ్ళింది సుప్రీంకోర్టులో. ఓకే, సుప్రీంకోర్టులో వెళ్ళింది ఎందుకు? బిల్స్ వీళ్ళు అనవసరంగా పెండింగ్లో ఉంచుతున్నారు అని చెప్పేసి. గవర్నర్ తీసుకుపోయి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అనవసరంగా బిల్లులు పెండింగ్లో పెట్టించినాడు. సో అనవసరంగా బిల్లులు పెండింగ్లో ఉన్నవి. సో ఆ బిల్లులు కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన అంశాలు ఏవి కూడా కలిగి లేవు అని చెప్పేసి కేరళ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. వీ హ్యావ్ టు వెయిట్ అంటిల్ ద జడ్జ్మెంట్. మనము ముందుగా కమెంట్ చేయకూడదు. బట్ ఒకవేళ ఇప్పుడు మన ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ని బేస్ చేసుకొని ఒకవేళ మనం ఒక గెస్ చేయాలి అనుకుంటే సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? నార్మల్గా వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తుంది, అంటే జస్ట్ చెప్తుంది అనమాట, వై యు ఆర్ స్టాపింగ్ ద బిల్ ఆర్ వై యు ఆర్ రిజర్వింగ్ ద బిల్ టు ద ప్రెసిడెంట్. సో వాళ్ళు క్లియర్గా పరిశీలన చేస్తారు కోర్టులో, అవి నిజంగా ఆ బిల్ ఎలిజిబులా, ప్రెసిడెంట్ దగ్గరికి పోవడానికి అవకాశం ఉండాల్సిన బిల్లేనా, లేకపోతే గవర్నర్ అనవసరంగా ఆ బిల్ని ప్రెసిడెంట్ దగ్గరికి పంపించినారా అని చెప్పేసి అలాంటి విషయాల్ని వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఇప్పుడు గవర్నర్కి వాళ్ళు చెప్తారనమాట, ఏమని, ఎందుకు మీరు అనవసరంగా బిల్లుని అక్కడికి పంపిస్తున్నారు అని చెప్పేసి. ఆర్ సమ్ టైమ్స్ వాళ్ళు నిజంగా రాజ్యాంగానికి చాలా వ్యతిరేకమైనటువంటి చర్యలు చేస్తే అట్లాంటి సందర్భాల్లో ఆర్డర్స్ కూడా ఇష్యూ చేయవచ్చు, ఇమ్మీడియట్గా మీరు దీని మీద యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి. ఎందుకు అనంటే అల్టిమేట్గా అది సుప్రీంకోర్టులోనే వెళ్ళి పరిశీలనకి గురి అయిన తర్వాత సో అక్కడ తేలిపోతుంది అనమాట, దాని చట్టబద్ధత ఏంటి, రాజ్యాంగబద్ధత ఏంటి, ఎవరెట్లా చేసి ఉండాల్సింది, గవర్నర్ ఎట్లా యాక్షన్ చేసి ఉండాల్సింది అని చెప్పేసి అక్కడ ఫైనల్గా డిసైడ్ అవుతుంది. కాబట్టి యాక్చువల్లీ ఇవి చూడండి, అధికారాల విభజనకి వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు. ఎవరైనా కూడా ఎవరి అధికారాలను వాళ్ళు నిర్వర్తించాలి. చట్టం తయారు చేసే బాధ్యత శాసనసభలు అమలు చేసి పంపిస్తే గవర్నర్ వాటి మీద సంతకం చేయాలి. నిజంగా అట్లాంటి బిల్లు ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళడానికి అర్హత కలిగి ఉంటే ప్రెసిడెంట్ దగ్గరికి పంపించాలి, లేదు అనంటే ఆయన సంతకం చేసి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారిగా, రాజ్యాంగాన్ని రాష్ట్రంలో హోల్డ్ చేయాల్సినటువంటి అధికారిగా ఆయన నిర్ణయాలు తీసుకోవాలి. ఒకవేళ పక్షపాతంగా లేకపోతే పార్టీ లైన్స్కి అనుగుణంగా పనిచేస్తే అట్లాంటి సందర్భాలలో కోర్టు మామూలుగా చెప్తుంది. ఇంతకుముందు తమిళనాడు గవర్నర్కి కూడా చెప్పింది అనమాట, ఎందుకు బిల్ని పెండింగ్లో పెడుతున్నావు, అనవసరంగా యాక్షన్ తీసుకోకపోతే వీ హ్యావ్ టు టేక్ యాక్షన్, మేము ఆర్డర్స్ ఇవ్వాల్సి ఉంటుంది, అది మీకు మంచిది కాదు, మీ గౌరవానికి కూడా మంచిది కాదు, బికాస్ యు ఆర్ అ గవర్నర్. సో కాన్స్టిట్యూషనల్ పొజిషన్ని హోల్డ్ చేస్తున్నావు, రైట్. సో అట్లా అని చెప్పేసి తమిళనాడు గవర్నర్కి జస్ట్
నోట్, ఒక మెసేజ్ లాగా ఇచ్చింది. సో ఆయన క్లియర్ చేసినారు. సో ఇట్లాంటి మెసేజ్ ఈయనకి ఇవ్వవచ్చు అనమాట. అదర్వైజ్ ఇవి ఎవరి ఫంక్షన్స్ వాళ్ళవి కాబట్టి ఎక్కువగా జోక్యం చేసుకోవద్దు. బట్ ఈ విషయంలో మాత్రం జస్ట్ ఏం చెప్పొచ్చు ఇప్పుడు అంటే 2 థింగ్స్ మన ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ని యూజ్ చేసుకొని, ఒకటి నార్మల్గా యాజ్ ఎ ఫ్రెండ్గా చెప్తుంది అనమాట. ఎందుకు వై ఆర్ నాట్ టేకింగ్, ఫ్రెండ్గా కూడా కాదు, జస్ట్ వై ఆర్ నాట్ టేకింగ్ యాక్షన్స్ అని చెప్పేసి చెప్తుంది. యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే మేము యాక్షన్ తీసుకుంటాం అని 2 వర్డ్స్ యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది సిచ్యువేషనల్ క్వశ్చన్. సో దీంట్లో మీకు ఎంసీక్యూస్ రావడానికి లేకపోతే ఎగ్జామ్ రావడానికి అంత పొటెన్షియల్ థింగ్ ఏమీ కూడా లేదనమాట. ఓకే, సో దట్స్ ద థింగ్. రైట్, క్లియర్ కదా? క్లియరా? ఎస్. సో ఇంకా చూడండి, మనము ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేస్తున్నాము బిల్లుల గురించి. ఇంట్రడక్షన్ ఆఫ్ ద బిల్, మనం బిల్ని సభలోకి ప్రవేశపెట్టడము, ఎట్లా ప్రవేశపెడతాము ఏంటి అని చెప్పేసి. మెసేజెస్ కనిపించవు, యు మే డైరెక్ట్లీ ఆస్క్. ఓకే, so introduction of the bill. So the bill can be introduced in either house of the parliament, either by a minister or any member. Previous classes lo manam discuss chesina points nenu malli touch cheyanu, so just going to read them. So oka bill ni ఇది సాధారణ బిల్లు విషయంలో ఆర్డినరీ బిల్, ఏ బిల్లు విషయంలో ఆర్డినరీ బిల్ విషయంలో ఏ హౌస్లోనైనా ప్రవేశపెట్టవచ్చు, మినిస్టర్ ఆర్ సభ్యుడు ఎవరైనా ప్రవేశపెట్టవచ్చు. ఓకే, సో బిల్ని ప్రవేశపెట్టేటప్పుడు సభలో లీవ్ తీసుకోవాలన్నమాట. సభలో లీవ్ తీసుకోవాలి, లీవ్ తీసుకొని బిల్లుని ప్రవేశపెట్టాలి. సో బిల్ని ప్రవేశపెట్టిన తర్వాత అది గెజెట్లోకి పబ్లిష్ అవుతుంది. బిల్ని ప్రవేశపెట్టిన తర్వాత అది గెజెట్లోకి బిల్ని ప్రవేశపెట్టినాక గెజెట్లోకి పబ్లిష్ అవుతుంది. అయితే అన్నిసార్లు లీవ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా అంటే లేదు. కొన్నిసార్లు డైరెక్ట్గా బిల్లు గెజెట్లో పబ్లిష్ అవుతుంది, అట్లాంటప్పుడు లీవ్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో వన్స్ బిల్లుని గెజెట్లోకి పబ్లిష్ చేస్తే అది ఫస్ట్ రీడింగ్ కిందికి వస్తుందన్నమాట. బిల్లుని గెజెట్లోకి పబ్లిష్ చేస్తే అది ఫస్ట్ రీడింగ్లోకి వస్తుంది. ఎందుకనంటే ఆర్డినరీ బిల్ ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్, ఈ 3 రీడింగ్ల ద్వారా ఒక సభలో పాస్ అయిపోతుంది లోక్సభ. తర్వాత సెకండ్ ఛాంబర్లోకి వెళ్తుంది, అక్కడ కూడా 1, 2, 3 రీడింగ్స్ ఉంటాయి, తద్వారా అది అక్కడ కూడా పాస్ అవుతుంది. సో మొదటి సభలో బిల్ని ప్రవేశపెట్టినప్పుడు సాధారణ బిల్లుని, ఆర్డినరీ బిల్ని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు, మినిస్టర్ అయినా ప్రవేశపెట్టవచ్చు, సభ్యుడైనా కూడా ప్రవేశపెట్టవచ్చు. సో ప్రవేశపెట్టాలి అనుకున్నప్పుడు సభలో లీవ్ తీసుకోవాలి, లీవ్ తీసుకొని ప్రవేశపెట్టాలి, అప్పుడు అది గెజెట్లోకి పబ్లిష్ అవుతుంది. సో కొన్నిసార్లు డైరెక్ట్గా గెజెట్లో పబ్లిష్ చేస్తారు, అలాంటప్పుడు లీవ్ అవసరం లేదు అని నోట్ చేయాలి. సో గెజెట్లోకి పబ్లిష్ అయినటువంటి ఘట్టాన్ని మనం మొదటి రీడింగ్గా పరిగణిస్తాం. ఆ మొదటి రీడింగ్లో కేవలం టైటిల్ అండ్ ఆబ్జెక్టివ్స్ డిస్కస్ చేస్తారనమాట. మొదటి రీడింగ్లో టైటిల్ అండ్ ఆబ్జెక్టివ్స్ గురించి జస్ట్ చెప్తారు. ఆ బిల్ని ప్రవేశపెట్టిన వాళ్ళు గెజెట్లోకి ప్రవేశపెట్టి అందరికీ కూడా సభ్యులకి ఒక్కొక్క కాపీ ఇస్తారు. ఆ బిల్ని ప్రవేశపెడుతున్నటువంటి వ్యక్తి ఆ బిల్ని రీడ్ అవుట్ చేస్తారనమాట. ఆ బిల్ యొక్క టైటిల్ ఏముంది, దాని యొక్క ఉద్దేశం ఏమిటి అని రీడ్ చేస్తారు. సో దాంతో మొదటి రీడింగ్ క్లోజ్ అవుతుంది. తర్వాత సెకండ్ రీడింగ్, మొదటి రీడింగ్ క్లోజ్ అవుతుంది, సెకండ్ రీడింగ్లోకి వస్తుంది. సో ఫస్ట్ రీడింగ్లో కేవలం టైటిల్ డిస్కస్ చేసినారు, కేవలం ఆబ్జెక్టివ్స్ చెప్పినారు, డిస్కషన్ కూడా కాదు, అది జస్ట్ రెడ్ అవుట్, చదివినారు. ఎవరు? బిల్ని ప్రవేశపెడుతున్నటువంటి వ్యక్తి. బిల్ని ప్రవేశపెడుతున్నటువంటి వ్యక్తి టైటిల్ చదివినాడు, ఆబ్జెక్టివ్స్ చదివినాడు. చదివిన తర్వాత ఓకే, అక్కడ ఫస్ట్ రీడింగ్ క్లోజ్ అయిపోతుంది. సో సెకండ్ రీడింగ్లో డీటెయిల్డ్ స్క్రూటినీ, చాలా క్లియర్ కట్గా పరిశీలన మొత్తం, వివరణాత్మక పరిశీలన మొత్తం కూడా రెండో రీడింగ్లో జరుగుతుంది అని నోట్ చేయాలి. ఓకే, సో దీంట్లో మళ్ళీ 3 స్టేజెస్ ఉంటాయి. వివరణాత్మకంగా పరిశీలన జరగాలి అని అంటే ఒకటి జనరల్ డిస్కషన్ ఉంటుంది, రెండోది
కమిటీ స్టేజ్ అండ్ మూడోది కన్సిడరేషన్ స్టేజ్. ఓకే, ఒకటి జనరల్ డిస్కషన్ అంటే సాధారణ చర్చ, రెండోది కమిటీ దశ, మరియు మూడోది పరిగణన దశ. సో దీంట్లో సాధారణ చర్చలో ఏం చేస్తారు అంటే ప్రిన్సిపల్స్ డిస్కస్ చేస్తారు, డీటెయిల్స్గా డిస్కస్ చేయరు. సాధారణ చర్చలో ప్రిన్సిపల్స్ డిస్కస్ చేస్తారు, ప్రిన్సిపల్స్ని చర్చిస్తారు, డీటెయిల్స్ని చర్చించరు. అండ్ ఆ ప్రిన్సిపల్స్ని డిస్కస్ చేసినప్పుడు సభ ఏం చెప్తుంది అని అంటే ఇమీడియట్గా ఓటింగ్ కోసము చేయవచ్చు, లేదా ఏదైనా కమిటీ కోసము సిఫార్సు చేయవచ్చు, లేదా పబ్లిక్ సర్క్యులేషన్ కోసం పంపించవచ్చు. రెండో దశలో జనరల్ డిస్కషన్లో ప్రిన్సిపల్స్ని డిస్కస్ చేసి, అంటే సూత్రాలు, ఆ బిల్ వెనుక ఉన్నటువంటి సూత్రాలని డిస్కస్ చేసి ఏం చేయవచ్చు, ఇమీడియట్గా ఓటింగ్ చేయవచ్చు, లేదా కమిటీకి పంపించవచ్చు, మళ్ళీ దాని మీద క్లియర్గా పరిశీలన చేయాలి అని, తర్వాత పబ్లిక్ సర్క్యులేషన్కి పంపించవచ్చు. సో ఒకవేళ కమిటీకి పంపించినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే కమిటీ పూర్తిగా చర్చిస్తుంది అనమాట, క్లాజ్ బై క్లాజ్ ఎగ్జామిన్ చేస్తుంది. కమిటీ క్లాజ్ బై క్లాజ్ పరిశీలన చేసి దాని మీద అమెండ్మెంట్స్ ఏమైనా ఉంటే కూడా రిపోర్ట్ రూపంలో మళ్ళీ సభకు పంపిస్తే అప్పుడు సభ కన్సిడర్ చేస్తుంది కన్సిడరేషన్ స్టేజ్లో. మళ్ళీ సభ కన్సిడరేషన్ స్టేజ్లో కన్సిడర్ చేస్తుంది. సో అప్పుడు హౌస్లో మొత్తం డిస్కస్ చేసి ఓట్ ఆన్ ద ఈచ్ క్లాజ్. సో ప్రతి ఒక్క క్లాజ్ మీద ఓటింగ్ అనేది జరుగుతుంది, ప్రతి ఒక్క క్లాజ్ మీద ఓటింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో రెండో రీడింగ్లో, సెకండ్ రీడింగ్లో ఏం జరుగుతుంది అని అంటే ఒకటి డీటెయిల్డ్ స్క్రూటినీ అంటే క్లియర్ కట్గా పరిశీలన జరుగుతుంది. సో ఈ రెండో రీడింగ్లోనే కమిటీ కూడా ఉంటుంది. ఓకే, కమిటీ స్టేజ్ కూడా దీంట్లోనే ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. అండ్ దీంట్లో క్లాజ్ బై క్లాజ్ చర్చ జరుగుతుంది, ప్రతి పదం చర్చ జరుగుతుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, పదం చర్చ జరుగుతుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అండ్ దీంట్లో ఓటింగ్ జరుగుతుంది అని చెప్పేసి నోట్ చేయాలన్నమాట, ఓటింగ్ జరుగుతుంది అని చెప్పి నోట్ చేయాలి. తర్వాత ఫైనల్గా థర్డ్ రీడింగ్, ఓటింగ్ జరిగిన తర్వాత సో అది బిల్ యాక్సెప్ట్ అవుతుందా రిజెక్ట్ అవుతుందా అనేది డిసైడ్ అవుతుంది అనమాట. మూడో రీడింగ్లో బిల్ యాక్సెప్ట్ అవుతుందా రిజెక్ట్ అవుతుందా అని చెప్పేసి నోట్ చేయబడుతుంది. యాక్సెప్ట్ అవుతుందా రిజెక్ట్ అవుతుందా అనేది ఇక్కడ డిసైడ్ అవుతుంది థర్డ్ రీడింగ్లో. అండ్ నో ఫర్దర్ అమెండ్మెంట్ అలౌడ్. సో తదుపరి అమెండ్మెంట్స్ ఏవి కూడా అలౌ చేయబడవు మూడో రీడింగ్లో. సో అమెండ్మెంట్స్ ఎక్కడ అలౌ చేయబడుతున్నవి, ఓన్లీ సెకండ్ రీడింగ్లో మాత్రమే అమెండ్మెంట్స్ అలౌ చేయబడుతున్నవి, థర్డ్ రీడింగ్లో అమెండ్మెంట్స్ అలౌ చేయబడవు. సో మొదటి రీడింగ్లో ఏం జరుగుతుంది అంటే కేవలం టైటిల్ చదువుతున్నారు, ఆబ్జెక్టివ్ చదువుతున్నారు. రెండో రీడింగ్లో ప్రిన్సిపల్స్ చదువుతున్నారు, తర్వాత కమిటీ రికమెండేషన్ ఇస్తుంది, తర్వాత కన్సిడరేషన్ చేస్తున్నారు, క్లాజ్ బై క్లాజ్ ఓట్ వేస్తున్నారు. థర్డ్ రీడింగ్లో బిల్ యాక్సెప్ట్ అవుతుందా రిజెక్ట్ అవుతుందా అనేది డిసైడ్ అయిపోతుంది. థర్డ్ రీడింగ్లో ఎలాంటి అమెండ్మెంట్స్ కూడా అలౌ చేయము అని చెప్పేసి నోట్ చేయాలి. సో బిల్ యాక్సెప్ట్ అయితే అది సెకండ్ హౌస్కి మూవ్ అవుతుంది, బిల్ ఇన్ ద సెకండ్ హౌస్. సో రెండో సభలో బిల్ కూడా సేమ్ 3 స్టేజెస్ ద్వారా వెళ్ళిపోతుంది, రెండో సభలో కూడా వెళ్తుంది. సో రెండో సభ వాళ్ళు ఒకవేళ పాస్ చేయకపోతే డెడ్ లాక్ ఏర్పడుతుంది, అప్పుడు జాయింట్ సిట్టింగ్ ద్వారా ఆ డెడ్ లాక్ని రిజాల్వ్ చేయవచ్చు. రైట్, ఒకసారి చూడండి. సపోజ్ సే దిస్ ఈజ్ లోక్సభ. సో లోక్సభలో ఒక మెంబర్ బిల్ని ప్రవేశపెట్టినారు, సో ఇది ఒక ప్రపోజల్ ఫర్ లా అని చెప్పేసి మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసినాము, ప్రపోజల్ ఫర్ లా. సో ఇది ప్రపోజ్ చేస్తున్నది ఎవరు అని అంటే ప్రపోజ్డ్ బై అ లా మేకర్, చట్టం తయారు చేయాల్సినటువంటి అర్హత ఉన్నటువంటి వ్యక్తి ద్వారా ఇది ప్రపోజ్ చేయబడింది అనమాట. సో ఇప్పుడు ఈయన ఒక్కడే కాదు కదా, సభలో ఉన్నటువంటి వాళ్ళు, దానికి ఒక మెజారిటీ ఉంటుంది, ఆ మెజారిటీ నెంబర్ ఆఫ్ పీపుల్ యాక్సెప్ట్ చేయాలి దాన్ని, యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఈయన పెట్టినాడు, సపోజ్ కన్సిడర్ చేయండి, మోస్ట్ ఆఫ్ ద టైం
రూలింగ్ పార్టీ వాళ్ళే బిల్లును ప్రవేశపెడతారు. అండ్ ఇప్పుడు ఈయన రూలింగ్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి, సో రూలింగ్ పార్టీ వాళ్ళకి సభలో మెజారిటీ ఉంటుంది కాబట్టి బిల్ అనేది పాస్ అవుతుంది. సో ఈ స్టోరీని మనం పక్కన పెట్టి బిల్ ప్రపోజల్ పెట్టినాడు, సభలో ప్రపోజల్ పెట్టినప్పుడు ఫస్ట్ రీడింగ్లో టైటిల్ డిస్కస్ చేస్తారు. తర్వాత సెకండ్ రీడింగ్లో దాని మీద క్లియర్ కట్ స్క్రూటినీ ఉంటుంది, అండ్ స్క్రూటినీ యాజ్ వెల్ యాజ్ ఓటింగ్ ఉంటుంది. థర్డ్ రీడింగ్లో అది యాక్సెప్ట్ అవుతుందా లేదా రిజెక్ట్ అవుతుందా అనేది డిసైడ్ అయిపోతుంది అన్నమాట. యాక్సెప్ట్ అవుతుందా రిజెక్ట్ అవుతుందా అనేది డిసైడ్ అయిపోతుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఈయన ప్రవేశపెడుతున్నటువంటి వ్యక్తి చదువుతాడు అనమాట. ఓకే, సో స్పీకర్ కూర్చుంటారు లేదా ఎవరైనా అధ్యక్షత వహించే వ్యక్తి కూర్చుంటారు. ఈయన సభలో నిలబడి సో నేను ఈ బిల్ని తీసుకొస్తున్నా, సభ్యుల యొక్క మద్దతు కావాలి, సభ్యులందరూ దీని మీద ఓటు వేయాలి, ఈ బిల్లు చట్టంగా మారాలి, చట్టంగా మారితే దీని యొక్క పర్పస్ ఇది అని చెప్పేసి ఈయన చదువుతాడు. సో దానికి ఒప్పుకునే వాళ్ళు కావాల్సిన మెజారిటీ ఇస్తారు. ఓకే, దానికి కావాల్సిన మెజారిటీ ఉన్నప్పుడు ఫస్ట్ సభలో పాస్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ సభలో వెళ్తుంది. సెకండ్ సభలో వెళ్ళినప్పుడు సెకండ్ సభ ఏం చేస్తుంది అని అంటే ఇక్కడ కూడా చర్చ జరుగుతుంది. సో చర్చ జరిగినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఒకటి ఆ బిల్ని ఆల్ టుగెదర్ రిజెక్ట్ చేయవచ్చు, లేదా కొన్ని అమెండ్మెంట్స్ చూపించి పాస్ చేయవచ్చు. మూడవది వీళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఉండవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ సభలో ఒక వ్యక్తి ప్రవేశపెట్టినాడు, ప్లస్ ఆ సభ మొత్తం కూడా ఆమోదించింది, ప్లస్ ఇప్పుడు సెకండ్ ఛాంబర్లోకి వచ్చింది. ఈ సెకండ్ ఛాంబర్ వాళ్ళతోటి ఒకవేళ రిజెక్ట్ చేసినారు, ప్రాబ్లం, డెడ్ లాక్ వస్తుంది. అమెండ్మెంట్స్ ప్రపోజ్ చేసినారు, అమెండ్మెంట్స్ చూపించి పాస్ చేసినారు. సో ఇప్పుడు ఈ అమెండ్మెంట్స్ ని ఈ వ్యక్తి యాక్సెప్ట్ చేయాలి, ఆ బిల్కి రెస్పాన్సిబుల్ పర్సన్ ఆ అమెండ్మెంట్స్ ని యాక్సెప్ట్ చేయాలి. సో అంటే మళ్ళీ ఆ సభ మొత్తం యాక్సెప్ట్ చేయాలన్నమాట, ఆయన ఒక్కడే యాక్సెప్ట్ చేస్తే సరిపోదు. అందుకే మనము హౌస్ అని అంటాం ఇక్కడ. ఓకే, దీన్ని మనము హౌస్ అని రిఫర్ చేస్తాం. సో ఇప్పుడు సెకండ్ హౌస్ ఇచ్చినటువంటి అమెండ్మెంట్స్ ని ఫస్ట్ హౌస్ యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తే ప్రాబ్లం లేదు, పాస్ అయిపోతుంది. బట్ యాక్సెప్ట్ చేయకపోతే మళ్ళీ డెడ్ లాక్. లేదు, సెకండ్ ఛాంబర్ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు, 6 months వరకు టైం ఉంది, 1 month 2 month 3 month వెయిట్ చేస్తారు. 6 months వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు కూడా డెడ్ లాక్ ఏర్పడుతుంది. ఆ డెడ్ లాక్ ని సాల్వ్ చేయడానికి మనం ఆర్టికల్ 108ని యూజ్ చేస్తాం. ఆర్టికల్ 108ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో క్లియర్గా చూడండి, ఒక వ్యక్తి చట్టం కోసము ప్రపోజల్ పెడతారు, దాన్ని మనము బిల్ అని అంటాం. అది ఫస్ట్ హౌస్లో వెళ్తుంది, పాస్ అవుతుంది. సెకండ్ హౌస్లో వెళ్తుంది, అక్కడ కూడా పాస్ కావాలి. సో పాస్ కాకుండా సెకండ్ హౌస్ వాళ్ళు రిజెక్ట్ చేస్తే డెడ్ లాక్ ఏర్పడుతుంది. సెకండ్ హౌస్ వాళ్ళు అమెండ్మెంట్స్ ప్రపోజల్ చేసినారు, అది ఫస్ట్ హౌస్ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే డెడ్ లాక్ ఏర్పడుతుంది. అండ్ 6 months ఎలాంటి చర్య తీసుకోకపోతే అప్పుడు కూడా డెడ్ లాక్ ఏర్పడుతుంది. సో అందుకనే ఆర్టికల్ 108ని యూజ్ చేస్తాం. మరో మాటలో చెప్పుకోవాలి అంటే జాయింట్ సిట్టింగ్ ఏర్పడడానికి గల 3 కారణాలు ఇవన్నమాట. రెండో సభ రిజెక్ట్ చేసినా, అమెండ్మెంట్స్ని మొదటి సభ యాక్సెప్ట్ చేయకపోయినా, లేకపోతే 6 months వరకు బిల్ మీద ఎలాంటి చర్య తీసుకోకపోయినా అప్పుడు దాని మీద జాయింట్ సిట్టింగ్ని ఏర్పాటు చేయవచ్చు అని చెప్పేసి నోట్ చేయాలి. సో అసెంట్ బై ద ప్రెసిడెంట్, సో బిల్లు జాయింట్ సిట్టింగ్ ద్వారా పాస్ అయిపోయింది అనుకోండి, సో లేకపోతే ఇండివిజువల్గానే పాస్ అయింది అనుకోండి. తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి బిల్ వెళ్తుంది. ఆయన దగ్గరికి బిల్ వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం ప్రీవియస్గా క్లియర్ కట్గా చాలా క్లాసెస్లో డిస్కస్ చేసినాం. ఓకే, తర్వాత మనీ బిల్. సో మనీ బిల్కి సంబంధించి ప్రొసీజర్ డిఫరెంట్ ఉంటుంది. సో మనీ బిల్ దేనికి సంబంధించింది అనేది చూడండి. డెఫినేషన్ ఆఫ్ ద మనీ బిల్ ఈజ్ గివెన్ ఇన్ ఆర్టికల్ 110. ఆర్టికల్ 110లో మనీ బిల్ యొక్క డెఫినేషన్ అనేది ఇవ్వబడింది. సో మనీ బిల్ అంటే ఏంటి అంటే ట్యాక్స్ కి సంబంధించిన అంశాలు కలిగి ఉన్నటువంటి బిల్ మనీ బిల్.
బారోయింగ్కి సంబంధించిన అంశాలు. తర్వాత కస్టడీ ఆఫ్ ద ఫండ్స్, మనకి కన్సాలిడేటెడ్ ఫండ్, కంటింజెన్సీ ఫండ్, పబ్లిక్ అకౌంట్స్ ఉంటాయి. సో వాటిని సంరక్షించడానికి కావాల్సినటువంటి ఏమైనా చట్టం తయారు చేయాలన్న. అప్రోప్రియేషన్ ఆఫ్ ద ఫండ్స్ అంటే డబ్బుల యొక్క, మనం కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి డబ్బుల్ని తీసుకుంటాము, తీసుకున్నటువంటి డబ్బుల్ని వివిధ మినిస్ట్రీకి అప్రోప్రియేట్ చేస్తాము, వివిధ మినిస్ట్రీకి పంపిణీ చేస్తాం, దానికి సంబంధించినటువంటి అంశాలు. తర్వాత ఎక్స్పెండిచర్కి సంబంధించినది, ఎంత ఖర్చు చేసినాము, ఎవరికి ఎంత ఇస్తున్నాము, అలాంటి అంశాలు. రిసీట్స్కి సంబంధించింది, రిసీట్స్ అంటే ఎంత ఇన్కమ్ వస్తుంది, అలాంటి అంశాలు. ఆడిట్ ఆఫ్ ద ఫండ్స్, సో ఎంత ఖర్చు చేసినారు, ఎట్లా ఖర్చు చేసినారు, అప్రోప్రియేట్గా ఖర్చు చేసినారు, అలాంటి అంశాలు. తర్వాత మ్యాటర్స్ ఇన్సిడెంటల్ టు ద అబోవ్, సో పైన అంశానికి సంబంధించినటువంటి ఎలాంటి చట్టమైనా కూడా మనీ బిల్ పరిధిలోకి వస్తుంది అని చెప్పేసి నోట్ చేయాలి. సో పన్నులకి సంబంధించిన అంశాలు మనీ బిల్లులో వస్తాయి. ఓకే, తర్వాత కేంద్ర ప్రభుత్వం రుణాలు తీసుకోవడము, తర్వాత నిధులకు సంబంధించి, నిధుల కేటాయింపుకు సంబంధించి, వసూలు చేసేటువంటి డబ్బులకు సంబంధించి, నిధుల యొక్క రసీదు అంటే నిధులు మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎట్లా, తర్వాత వాటిని ఆడిట్ చేయడము, తర్వాత పైన అంశాలకు సంబంధించి అంశాలు ఏవైనా కూడా, సో అవన్నీ కూడా మనీ బిల్ లోకి వస్తాయి. సో ఒక మినహాయింపు ఉంది రాజ్యాంగంలో, అదే ఆర్టికల్ 110 చెప్పింది, మనీ బిల్స్ డు నాట్ ఇంక్లూడ్ ఫైన్స్, ఫీజ్ అండ్ లోకల్ ట్యాక్సెస్. సో స్థానిక ట్యాక్సులు, ఫీజులు, ఫైనులు ఇవి మనీ బిల్కి సంబంధించిన అంశాల కిందికి రావు అని నోట్ చేయండి. ఓకే, సో ఇది ఎగ్జాంప్షన్ క్లాస్ అన్నమాట. ఓకే, సో ఇది కాదు అని అంటే రిమైనింగ్ ఏది అడిగినా కూడా ఓకే అని మీరు చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో మరి దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ప్రొసీజర్ ఉంది అని మనము అనుకున్నాం. సో ఏంటి ఆ ప్రత్యేకమైనటువంటి ప్రొసీజర్ అంటే చూడండి, స్పీకర్ యొక్క నిర్ణయం. ఏంటి స్పీకర్ నిర్ణయము, అది ద్రవ్య బిల్లా కాదా అని స్పీకర్ దానికి నిర్ధారణ చేయాలి. ప్రత్యేక విధానము, ద్రవ్య బిల్లుని కేవలం లోక్సభలో ప్రవేశపెడతాము, రాష్ట్రపతి సిఫారసుపై మాత్రమే ప్రవేశపెడతాము, మంత్రి మాత్రమే ప్రవేశపెడతారు. ఓకే, సో ఆర్డినరీ బిల్ విషయంలో ఎవరైనా దానికి రికగ్నిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందా, లేదు. ఎవరైనా అది ఆర్డినరీ బిల్ అని చెప్పాల్సినటువంటి అవసరం ఉందా, లేదు. కానీ ద్రవ్య బిల్లు అని చెప్పడానికి ఒక వ్యక్తి కావాలి, అది స్పీకర్. ద్రవ్య బిల్లుని లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి, రాష్ట్రపతి సిఫారసుపై మాత్రమే ప్రవేశపెట్టాలి, ఒక మంత్రి మాత్రమే ప్రవేశపెట్టాలి. తర్వాత రాజ్యసభకి కేవలం 14 రోజుల అధికారం ఉంటుంది. తర్వాత రాజ్యసభ కేవలం సిఫారసులు ఇవ్వగలదు, ఆ సిఫారసులని లోక్సభ ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. లోక్సభ ఆ సిఫారసులని ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఒకవేళ ఆమోదిస్తే ఏం జరుగుతుంది, ఆ బిల్లు పాస్ అవుతుంది, బిల్లు పాస్ అవుతుంది. ఆమోదించకపోయినా కూడా ఆ బిల్లు పాస్ అవుతుంది. ఎందుకు, రాజ్యసభకి కేవలం 14 రోజుల లిమిటెడ్ అధికారం ఉంది కాబట్టి. ఓకే, సో లోక్సభ ఒకవేళ బిల్ని తిరిగి రాజ్యసభ ఒకవేళ బిల్లుని తిరిగి పంపించాలన్నా ఏమైనా చేయాలన్నా కూడా అది వెంటనే 14 రోజుల ముందే తిరిగి పంపించాలి. సో 14 రోజులు ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఉన్నా కూడా అది బిల్ పాస్ అయిపోయినట్టే. సో రాష్ట్రపతికి పంపించినప్పుడు రాష్ట్రపతి దానికి వెనక్కి పంపించేటువంటి అధికారం లేదు అని చెప్పేసి మనము ఈ అంశాలని ప్రీవియస్గా ఈ థింగ్స్ని మనము చాలా డిస్కస్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఇది 3rd క్లాస్ అనుకుంటా, రిపీటెడ్ థింగ్స్. తర్వాత జాయింట్ సిట్టింగ్, 2 సభల మధ్యన తగాదా ఏర్పడ్డప్పుడు ఆ ప్రతిష్టంభనని పరిష్కరించడం కోసం జాయింట్ సిట్టింగ్ని ఏర్పాటు చేస్తాం. సో ఎప్పుడెప్పుడు ఏర్పాటు చేస్తాం అనేది 3 సందర్భాలు పైన ఆల్రెడీ చెప్పిన ప్రతిష్టంభన పరిస్థితులు. తర్వాత ఎలాంటి బిల్లులకు వర్తిస్తవి అని అంటే సాధారణ బిల్లులకి మాత్రమే వర్తిస్తుంది, అండ్ కొన్ని ఆర్థిక బిల్లులకు వర్తిస్తుంది. ఓకే, ఫినాన్షియల్ బిల్స్ అని అంటాం, ఇది నోట్ చేయండి. ఫినాన్షియల్ బిల్స్కి వర్తిస్తుంది అండ్ ఆర్డినరీ బిల్స్కి వర్తిస్తుంది. కానీ మనీ బిల్ అండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్కి జాయింట్ సిట్టింగ్ అనేది ఉపయోగం పడదన్నమాట. ఎందుకు అనంటే మనీ బిల్ కేవలం 14 days అధికారం ఉంది రాజ్యసభకి, కాబట్టి లోక్సభకి ఎక్కువ అధికారం ఉంది. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ని ఇండివిజువల్గా పాస్ చేయాలి కాబట్టి వాటికి వర్తించదు అనమాట. సో ఏమైనా కాల పరిమితి ఉందా అనంటే 6 నెలల వ్యవధిలోపు
సెకండ్ హౌస్ చర్య తీసుకోవాలి, లేకపోతే జాయింట్ సిట్టింగ్ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. సో ఈ 6 నెలల వ్యవధిని క్యాల్కులేట్ చేసేటప్పుడు వరుసగా 4 రోజులు సభలు ఒకవేళ వాయిదా పడితే ఆ 4 రోజులని డిడక్ట్ చేస్తాము అని చెప్పేసి నోట్ చేసుకోవాలి. ఓకే, అయితే లోక్సభ రద్దు కాకముందే ప్రెసిడెంట్ ఒకవేళ ఉభయ సభలు ప్రవేశపెడుతున్నాము అని డిక్లేర్ చేస్తే అట్లాంటి బిల్లు ల్యాప్స్ అవ్వదు అని కూడా నోట్ చేయాలి. మరి ప్రిసైడింగ్ అధికారి ఎవరు ఉంటారు అని అంటే స్పీకర్ ఉంటారు, స్పీకర్ లేకపోతే డిప్యూటీ స్పీకర్ లేకపోతే డిప్యూటీ చైర్మన్, ఆయన కూడా లేకపోతే సభలో ఎవరైనా సభ్యుడు ఉంటే అతను అధ్యక్షత వహిస్తాడు. కానీ నోట్ చేయాల్సిన పాయింట్, చైర్మన్కి అధ్యక్షత వహించేటువంటి అవకాశం జాయింట్ సిట్టింగ్ టైంలో రాదు. సో కోరం ఎంత అనంటే 10వ వంతు, 2 సభలు కలిపి 10వ వంతు అనమాట, అంటే 1/10 ఆఫ్ ద బోత్ హౌసెస్. రాజ్యసభ అయితే 110 25 మెంబర్స్, లోక్సభ అయితే 110 55 మెంబర్స్ అని చెప్పేసి మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసినాం. ఇండివిజువల్ సభలు కూడా లోక్సభ సమావేశం జరగాలి అంటే 110 మెంబర్షిప్ ప్రజెంట్ ఉండాలి, రాజ్యసభ సమావేశాలు జరగాలంటే 110 ప్రజెంట్ ఉండాలి. సో ఇప్పుడు మరి 2 సభలు కలిపి కూర్చోబెట్టాలి అంటే 2 సభల స్ట్రెంగ్త్లో 110 ఉండాలన్నమాట. ఓకే, సో ఉమ్మడిగా నిర్ణయం తీసుకుంటారు ఆ బిల్ మీద. సో లోక్సభకి ఆధిక్యత ఉంటుంది, లోక్సభ విన్ అవుతుంది అని చెప్పేసి నోట్ చేయాలి. సవరణలు ఏమైనా పాసిబుల్ అవుతాయా అనంటే ఆ డిసగ్రిమెంట్కి కారణమైనటువంటి సవరణలు మాత్రమే యాక్సెప్ట్ చేయబడతాయి, మిగిలిన సవరణలు ఏవి కూడా యాక్సెప్ట్ చేయబడవు అని నోట్ చేయాలి. ఇప్పటి వరకు మరి జాయింట్ సిట్టింగ్ ఏర్పడ్డటువంటి సందర్భాలు అరుదు. ఒకటి వరకట్న నిషేధ బిల్లు 1960 అండ్ బ్యాంకింగ్ సేవా బిల్లు 1977 అండ్ ఉగ్రవాద నిరోధక బిల్లు 2002. ఈ 3 సందర్భాల్లో మాత్రమే మనకు జాయింట్ సిట్టింగ్ ఏర్పడింది అని చెప్పేసి నోట్ చేయాలి. సో రాష్ట్ర శాసనసభల్లో శాసన ప్రక్రియ, సో ఇప్పుడు మనం చూసిందంతా కూడా పార్లమెంట్లో ఆర్డినరీ బిల్, పార్లమెంట్లో మనీ బిల్. ఇప్పుడు రాష్ట్రాల్లో కూడా సేమ్ ప్రొసీజర్, సేమ్ థింగ్ ఉంటుంది. మొదటి సభ, రెండో సభ, మూడో రీడింగ్లు, తర్వాత గవర్నర్ దగ్గరికి బిల్లు వెళ్ళడం, గవర్నర్ ప్రెసిడెంట్కి పంపించడం. ఈ అధికారాలన్నీ కూడా మనము వీటో అధికారాలు చర్చించినప్పుడు క్లియర్ కట్గా డిస్కస్ చేసినాం. తదుపరి గవర్నర్ అధికారం ఏంటి, ప్రెసిడెంట్ అధికారం ఏంటి అని చెప్పేసి క్లియర్గా డిస్కస్ చేసినాం. అండ్ తేడాలు కూడా మనం పైన టేబుల్లో చర్చించినాము. ఏంటి తేడాలు? సపోజ్ పార్లమెంట్లో తగాదా ఏర్పడితే బిల్ని సాల్వ్ చేయడానికి జాయింట్ సిట్టింగ్ ఉందని, కానీ రాష్ట్రాల్లో ఒకవేళ రాష్ట్ర సభల మధ్యన తగాదా ఏర్పడితే జాయింట్ సిట్టింగ్ లాంటి అంశం ఏమీ కూడా లేదు అని చెప్పేసి ఇలాంటి అంశాలని మనము క్లియర్ కట్గా చర్చించడం జరిగింది. ఓకే, సో అది రాష్ట్ర శాసనసభల్లో కూడా సేమ్ ప్రొసీజర్. ఒకటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ కేవలం పార్లమెంట్లో కనిపిస్తుంది, రాష్ట్ర శాసనసభలో కనిపించదు. ఇది ఒక పాయింట్ని నోట్ చేసుకోవాలి. సో ఇంకొక ఇంపార్టెంట్ డిఫరెన్స్ పబ్లిక్ బిల్ అండ్ ప్రైవేట్ బిల్. సో పబ్లిక్ బిల్ అనేది మంత్రి ప్రవేశపెట్టేటువంటి బిల్, ప్రైవేట్ బిల్ అనేది మంత్రి కాకుండా ఇతర సభ్యుడు ఎవరైనా ప్రవేశపెట్టేటువంటి బిల్. సో ఒకసారి ఉదాహరణ తీసుకోండి. పబ్లిక్ బిల్ లేదా దీన్నే మనము ప్రభుత్వ బిల్ అని చెప్పేసి అంటాం. సో ప్రభుత్వ బిల్లుని ఎవరు ప్రవేశపెడుతున్నారు? మంత్రి ప్రవేశపెడుతున్నారు. సో మంత్రి ప్రవేశపెట్టేటువంటి అన్ని బిల్లులు ప్రభుత్వ బిల్లులుగానే పరిగణించబడతాయి. ఎందుకు? ప్రవేశపెడుతుంది మంత్రి కాబట్టి. ఓకే, సపోజ్ ఇప్పుడు మంత్రి ఉన్నారు, ఈయన ఆర్డినరీ బిల్ని ప్రవేశపెట్టవచ్చు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ని ప్రవేశపెట్టవచ్చు, లేదా మనీ బిల్ని కూడా ఈయన ప్రవేశపెట్టవచ్చు. సో మంత్రి ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మంత్రి ప్రవేశపెట్టే బిల్లులని మనం ప్రభుత్వ బిల్లులు అని అంటాం. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ మనీ బిల్ చూడండి, మనీ బిల్ ఇంకా మోర్ క్వాలిఫైడ్ ప్రభుత్వ బిల్ అన్నమాట. ఎందుకు అనంటే ఇప్పుడు ఈ ఆర్డినరీ బిల్ని ఇతర సభ్యుడు ప్రవేశపెట్టవచ్చు. సపోజ్ ఇప్పుడు ఈ ఆర్డినరీ బిల్ ఏ ఉంది, ఏ అనే ఆర్డినరీ బిల్ ఉంది, దీన్ని మంత్రి ప్రవేశపెడితే అది ప్రభుత్వ బిల్ అవుతుంది, ఒకవేళ సభ్యుడు ప్రవేశపెడితే అది ప్రైవేట్ బిల్ అవుతుంది. అదే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఏ ఉంది,
మంత్రి ప్రవేశపెడితే అది ప్రభుత్వ బిల్ అవుతుంది. ఒకవేళ ఎంపీ ప్రవేశపెడితే అది ప్రైవేట్ బిల్ అవుతుంది. ఇప్పుడు ఈ మనీ బిల్ ఉంది ఏ, దీన్ని మంత్రి మాత్రమే ప్రవేశపెట్టాలి. కాబట్టి ఇది ఆల్మోస్ట్ ఆల్వేస్ మనీ బిల్ ప్రభుత్వ బిల్లే. ఓకే, సో మనం ఈ చర్చలో వెళ్తే మళ్ళీ కన్ఫ్యూజన్కి కారణం అవుతుంది. కాబట్టి ఇట్లా చూడండి, మంత్రి పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్ని మనం పబ్లిక్ బిల్ అంటాం. ప్రైవేట్ సభ్యుడు మంత్రి కాకుండా ఎవరైనా, సో మంత్రి కాకుండా ఎవరైనా అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా ప్రవేశపెట్టవచ్చు, లేదా ఇతర సాధారణ సభ్యుడు ఎవరైనా కూడా ప్రవేశపెట్టవచ్చు అనమాట. సో ఆ బిల్లులో ఏం చూపిస్తారు అని అంటే, ప్రభుత్వం వాళ్ళు ప్రవేశపెడుతున్న బిల్ కాబట్టి, పాలక పక్షం కాబట్టి వాళ్ళ విధానాలను ప్రతిబింబిస్తుంది, వాళ్ళ యొక్క విధానాలను, వాళ్ళ యొక్క పనితీరును ప్రతిబింబిస్తుంది అనమాట. ఇది నోట్ చేయాల్సిన పాయింట్. ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారు, ప్రభుత్వాన్ని నడిపిస్తారు కాబట్టి ప్రభుత్వ విధానాలను చూపిస్తారు అనమాట. సో ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్ ప్రతిపక్షాల వాళ్ళు ప్రవేశపెడతారు ప్రైవేట్ మెంబర్ బిల్ని. మోస్ట్ ఆఫ్ ద టైం ప్రతిపక్షాల వాళ్ళు ప్రవేశపెడతారు. సో వీళ్ళు ఏం చూపిస్తారు అంటే, ప్రజల సమస్యల్ని సూచిస్తారు మరియు పాలక పార్టీ యొక్క వైఖరిని సూచిస్తుంది అనమాట. అండ్ ప్రతిపక్ష పార్టీ యొక్క వైఖరిని కూడా సూచిస్తుంది. ఒకటి ప్రజల సమస్యల్ని సూచిస్తుంది, ప్రతిపక్షాల యొక్క అసమ్మతిని సూచిస్తుంది, లేదా ప్రతిపక్షాల యొక్క స్టాండ్ని చూపిస్తుంది, అండ్ ప్రభుత్వం వాళ్ళు కరెక్ట్గా పనిచేయట్లేరు అని కూడా చూపిస్తుంది అనమాట. సో ఆమోదం పొందే అవకాశము ఎక్కువ అవకాశాలు ఉంటవి, దీనికి తక్కువ అవకాశాలు ఉంటవి. ఎందుకు, రూలింగ్ పార్టీ వాళ్ళకి మెజారిటీ ఉంటుంది కాబట్టి ఈజీగా పాస్ అవుతవి, వీళ్ళు అపోజిషన్ వాళ్ళకి మెజారిటీ ఉండదు కాబట్టి పాస్ అవ్వదు. ఒకవేళ బిల్లు తిరస్కరణ జరిగితే అది ప్రభుత్వం బిల్లు కాబట్టి పార్లమెంట్లో విశ్వాసం కోల్పోయినారు అనే ఒక హింట్ దొరుకుతుంది అనమాట. పార్లమెంట్లో విశ్వాసం కోల్పోయినారు అనే హింట్ దొరుకుతుంది కాబట్టి రాజీనామాకి దారి తీయవచ్చు. ఎందుకు, నువ్వు ఒక బిల్ ప్రవేశపెట్టినావు, అది పాస్ కావాలి, పాస్ కాలేదు అని అంటే అర్థం నీకు మెజారిటీ లేదు, నీకు మెజారిటీ లేదు కాబట్టి ఇప్పుడు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ప్రభుత్వం యొక్క పడిపోవడానికి దారి తీస్తుంది. అదే ప్రైవేట్ మెంబర్ బిల్ ఉంది, ఒకవేళ అది తిరస్కరించబడితే ఎవరి మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా అంటే నో, ఎలాంటి ఇంపాక్ట్ ఉండదన్నమాట. సో నోటీస్ వ్యవధి 7 రోజుల నోటీస్ ఇవ్వాలి బిల్ని ప్రవేశపెట్టాలి అనుకునే వ్యక్తి. సో ప్రైవేట్ సభ్యుడైతే 1 నెల రోజుల నోటీస్ ఇవ్వాలన్నమాట. సో బాధ్యత ప్రభుత్వం వాళ్ళు తయారు చేస్తున్నటువంటి బిల్లు కాబట్టి శాసన శాఖతోటి సంప్రదించి సంబంధించినటువంటి శాఖ ఆ డ్రాఫ్ట్ని తయారు చేస్తుంది. సో సంబంధించిన సభ్యుడు ప్రైవేట్ మెంబర్ బిల్ని డ్రాఫ్ట్ చేసుకుంటాడు. సపోజ్ చూడండి, విమెన్కి సంబంధించిన బిల్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు న్యాయశాఖతో కలిసి, లేబర్కి సంబంధించిన బిల్లు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అఫైర్స్ లేదా మినిస్ట్రీ ఆఫ్ లేబర్ వెల్ఫేర్ న్యాయశాఖతో కలిసి, సో ఇట్లా వాళ్ళు బిల్లుని తయారు చేస్తారనమాట. ఓకే, సో దీంతో మనకి బిల్లుల మీద ఉన్నటువంటి ఇంపార్టెంట్ డిస్కషన్ క్లోజ్. తర్వాత మనము బడ్జెట్ గురించి తీసుకొని చర్చిస్తాము. బడ్జెట్ తర్వాత డివైసెస్ ఇన్ ద పార్లమెంట్ అది చర్చించి తదుపరి క్లాసెస్ని కూడా చూస్తాము. ఓకే, సో ఇది మన క్లాస్ ఈరోజు. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అడగొచ్చు, నేను రీప్లే చేస్తాను. అచ్చా, సో ప్రీవియస్ క్లాస్ డౌట్స్ కూడా ఒక 2 ఉన్నవి, వాటిని మనము తదుపరి క్లాస్లో చెప్పుకుందాం. ఓకేనా? సో హ్యావ్ అ గుడ్ టైమ్ అహెడ్ అండ్ విల్ బీ మీటింగ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.